వర్తమానము దీని పేరు భావశుద్ధిని చేయుగన శుభ వర్తమానము దీని పేరు. మన నిజరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. ఏదైనా దేవుని మాట ప్రతి ఒక్కరూ ప్రశస్తమే. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో, ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. బహుశా యేసు కాలంలో ఆయన కంటే తీరిక లేని వారు మరొకరు లేరేమో. తనకున్న సమయం తక్కువ, చేయవలసిన పనులు ఎక్కువ. ఆయన పేరు ప్రఖ్యాతులు నలుదిక్కుల వేగంగా వ్యాపించాయి. జనసమూహాలు ఆయనను వెంటపడ్డారు. అయినప్పటికీ ఆయనకు ప్రతి ఒక్కరి మీదనున్న ప్రేమ తగ్గిపోలేదు. ప్రతి స్త్రీ పురుషుణ్ణి విలువ గుర్తించుటలో ఆయన ఎన్నడూ విఫలుడు కాలేదు. యోహాను సువార్తను ఉదాహరణగా తీసుకుంటే, మొదటి అధ్యాయంలో యేసు ప్రభువు పేతురు, ఫిలిప్పు మరియు నతానియేలుతో వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకున్నారు. 2వ అధ్యాయములో ఆయన పెండ్లి ఇంటిలోని సేవకులతో సమయం గడిపారు. 3వ అధ్యాయములో రాత్రి అయినప్పటికీ, అది విశ్రాంతికి సమయమైనప్పటికీ ఆయన నికోదేముతో సుదీర్ఘ చర్చలు జరిపారు. 4వ అధ్యాయములో ప్రయాణ బడలికతో ఆకలితో అలసిపోయినప్పటికీ ఎంతో సహనముతో సమరయ స్త్రీతో ఆధ్యాత్మిక విషయాలపై ఆయన సంభాషించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న పక్షవాయువు గల వ్యక్తికి ప్రభువు చేస్తున్న పరిచర్యతో తర్వాత అధ్యాయం ప్రారంభమవుతుంది. శిలువపై ఉన్నప్పుడు సహితము యేసు ఒక వ్యక్తి ఆత్మను పరదేశికు సంపాదించుటలో నిమగ్నుడయ్యాడు. దేవుని దృష్టిలో వ్యక్తుల విలువ ఎంత ప్రశస్తమైనదో వివరించడానికి యేసు వరుసగా 3 ఉపమానాలు చెప్పారు. 1, కాపరి 100 గొర్రెలను ఒక దానిని పోగొట్టుకుంటాడు. తప్పిపోయింది ఒక గొర్రె కదా అని కాపరి నిర్లక్ష్యంగా ఉండలేదు. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు అందరినీ అలజడి చేసి ఆ ఆనందాన్ని పంచుకున్నాడు. 2వది, ఒక స్త్రీ తన 10 వెండి నాణెములలో ఒక దానిని పోగొట్టుకుంటుంది. ఆమె దాని కొరకు ఇల్లంతా ఊడ్చింది. అది దొరికినప్పుడు స్నేహితులందరినీ పిలిచి తన సంతోషాన్ని పంచుకుంది. 3వది, ఆ తరువాత ఒకని చిన్న కుమారుడు తప్పిపోయాడు. ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎంతటి సంతోషం! పెద్ద కుమారుడు లోనికి రానని మొండికేసినను విందు వేడుకలు ఆగిపోలేదు. తప్పిపోయిన ప్రతి ఒక్క ఆత్మ ప్రశస్తమైనది. గొర్రెల కాపరి పోగొట్టుకున్నది 1%, ఆ స్త్రీ కోల్పోయింది 10%, తండ్రి పోగొట్టుకున్నది 50%. అయితే అది ముఖ్యం కాదు. ప్రతి వ్యక్తి ముఖ్యమే. 99 గొర్రెలు సురక్షితంగా ఉన్నాయని తృప్తి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం అన్వేషించడం ఆపలేదు. ఒక్కొక్క వ్యక్తి విలువ మనం గ్రహించినంత కాలం మన సేవలో అతి తక్కువ మనం సంపాదించగలం. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దూతలు ఆనందించుదురు. మనం అంతగా ఆనందిస్తున్నామా? యేసు ఎరుకో మార్గము గుండా వెళ్లేటప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించారు. ఆ పట్టణములో క్రీస్తుని అన్వేషించుచుండిన వ్యక్తి ఒకడున్నాడు. అతనికి ఎన్నో సిరి సంపదలు ఉన్నప్పటికీ మనశ్శాంతి లేదు. ఒక ఉన్నతాధికారిగా తన హోదాను మరిచి అతడు యేసును చూడాలని చెట్టెక్కాడు. అతడు యేసును చూడక మునిపే యేసు అతన్ని చూశాడు. అతడు యేసును చూడాలని మాత్రం ఆశించాడు గాని యేసు అతని ఎంట ఉండాలని కోరాడు. ఏం ఆశ్చర్యం! అంత పనుల ఒత్తిడిలో కూడా యేసు జకీత ఉండాలని తన సమయాన్ని వెచ్చించాడు. తనను అన్వేషించే వారిపై ఆయనకు ఎంత ప్రేమో ఈ మనవులు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక.